హలో గైస్, మరి చూసుకుంటే పెద్ది ఈ రోజుతో వారం రోజులైతే రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. సో సక్సెస్ఫుల్గా 7 days కలెక్షన్ కూడా మనకైతే బయటకు వచ్చింది. మీకు ఇక్కడ పెడుతున్నాను చూడండి. యాక్చువల్లీ ఈ 6th డే ఏదైతే జరిగిందో అంటే నిన్న మనకి 84,000 టికెట్లు అయితే సేల్ అయినాయి అనమాట. సో కంపేర్ చేసుకుంటే గత 6 రోజుల్లో చూసుకుంటే నిన్న కొంచెం తక్కువగానే అయ్యాయి. అది కూడా 1,00,000 లోపు టికెట్స్ అయితే సేల్ అయినాయి అనమాట. సో గ్రాడ్యువల్గా ఇంకేంటంటే అది తగ్గుతుంది. సో దీనికి కారణం కూడా చెప్తాను. మూవీ టీం వాళ్ళు వాళ్ళ సినిమాను వాళ్ళే అగైన్ చెడగొట్టుకుంటున్నారు. ఎందుకంటే ఓకే, ఫస్ట్ 4 రోజులు హైక్స్ పెట్టారు, ఒక్కొక్క టికెట్ 400 300 పెట్టారు, ఓకే బాగానే ఉంది. కానీ ఇకనైనా సరే అదేంటంటే తగ్గించాల్సిన సమయం అయితే వచ్చింది. సో దయచేసి మూవీ టీంకి చెప్పేది ఏంటి అంటే 300 400 టికెట్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం తగ్గించండి, 150 200 అట్లా పెట్టండి. ఇంకా థియేటర్స్ ఇంకా ఫిల్ అవుతాయి, ఇంకా ఫ్యామిలీస్ వస్తాయి, ఇంకా చాలామంది చూడాలనుకుంటున్నారు, ఈవెన్ రావాలనుకుంటున్నారు, వాళ్ళకి ఇంకా అవైలబుల్ అవుతుంది అనమాట. మీరు ఇంకా అదే పద్ధతిలో ఇంకా అదే 400 300 పెట్టి ఇంకా లాగుదాం. సో అది వర్కౌట్ అవ్వట్లేదు. చూస్తామంటే ఆ స్పీడ్ కూడా తగ్గిపోతుంది. సో అఫ్కోర్స్ గైస్, ఇప్పుడు మూవీ రోజులో కూడా ఒక ప్రింట్ అయితే బయటకు వచ్చింది మనకి, హెచ్డి ప్రింట్ అది. సో చాలామంది చూసేస్తున్నారు. మీరు ఎట్లానే టికెట్ రేట్స్ పెట్టారనుకోండి, ఇంక మిగిలిన వాళ్ళు కూడా ఇంకా అదే దాన్ని ఫాలో అయిపోతారు. సో అవసరమా? నా ఉద్దేశం ఏంటంటే మీరు కూడా సైలెంట్ అయిపోతున్నారు. ఒక పోస్టర్ రిలీజ్ చేయడం, ప్రోమోలు రిలీజ్ చేయడం, సో ఇట్లాగా మళ్ళీ ఈ రోజు నుంచి కొత్త సీన్లు యాడ్ చేస్తున్నామని చెప్పడం, సో ఇంకోటి ఏదో ప్లాన్ చేయడం, సో ఏదో మేకింగ్ వీడియోని ఏదో ఒకటి సో చేస్తూ ఉండాలి. అదేంటంటే కంటెంట్ బయటికి చేస్తూ ఉంటే ఈజీగా జనాల్లో ఏంటంటే అది తిరుగుతూ ఉంటుంది. లక్కీగా ఇప్పుడు ఇంకొక సినిమా లేదు కాబట్టి అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. అగైన్ June 15 20th వరకు కూడా ఒక్క కొత్త సినిమా కూడా లేదు మనకి. సో అది చాలా ప్లస్ పాయింట్. మూవీ టీం అయితే దాన్ని స్పాయిల్ చేసుకుంటున్నారు అనేది నా ఒపీనియన్. చాలు 4 రోజులు ఏ సినిమాకైనా 4 రోజులు హైక్స్ చాలు గైస్. ఈవెన్ పండగ కూడా మనం చూసాం, 4 రోజులు పెడతారు, తర్వాత నుంచి రెగ్యులర్ పెట్టేస్తారు. మరి ఇప్పుడు సీజన్ కాదు, వర్కింగ్ డేస్ ఇవన్నీ ఉన్నప్పుడు ఆ మూవీ టికెట్, ఆ టికెట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా దాన్ని తగ్గించాల్సిన పరిస్థితి అయితే ఉందన్నమాట. లేదు మేము ఇలానే టికెట్స్ ఉంచుతాం, ఆదివారం తగ్గిస్తాం అంటే ఇంకా అడ్వాన్స్డ్ బుకింగ్స్ కూడా తగ్గిపోతాయి. ఈ శనివారం ఆదివారం ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్. చెప్తున్నాను కదా, చాలామంది వెళ్ళాలనుకుంటున్నారు, చాలామంది చూడాలనుకుంటున్నారు. ఈవెన్ మన ఫ్యాన్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు. సో ఇట్లాంటి మరి ఉంటే ఫ్యామిలీని తీసుకెళ్ళే వాటికి కరెక్ట్గా ఒక 1500 నుంచి 2000 వరకు అయిపోద్ది. సో దయచేసి మూవీ టీం ఏంటంటే ఇది అర్థం చేసుకొని దీనికి అకార్డింగ్గా వాళ్ళైతే ఏదో ఒక జీవో రిలీజ్ చేయడం లేకపోతే ఇంకేదో రిలీజ్ చేస్తే మంచిది అనేది నా ఒపీనియను. సో పర్వాలేదు గైస్, టోటల్ 7 days కలెక్షన్స్ మనకి 350 370 అక్కడ నియర్ బై వచ్చేసింది. మనకి 400 కోట్లు దాటేస్తుంది, ఈజీగా దాటేస్తుంది. అది కూడా మూవీ టైం మీద డిపెండ్ ఉందన్నమాట. సో స్టే ట్యూన్ గైస్ ఫర్ మోర్ అప్డేట్స్.